రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అబాస్ పాలైన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కోసం నిన్నటి నుంచి అమరావతి రాజధాని విషయంలో కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. అమరావతి రాజధాని ఉండాలా, గుంటూరు విజయవాడ మధ్యన 30,000 ఎకరాలకు తక్కువ లేకుండా రాజధానికి భూమి ఉండాలని చెప్పి స్వయంగా శాసనసభలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నేతగా చెప్పిన తర్వాతనే అక్కడ అమరావతి రాజధాని అనేది శాసనసభలో నిర్ణయమైంది. ఆయనే 30,000 ఎకరాల పై ఉండాలా, గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలని చెప్పి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అంతా కూడా 3 రాజధానులు అని చెప్పి ఇక్కడ విజయవాడలో శాసన రాజధాని అని చెప్పి, విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అని చెప్పి, కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి 3 ముక్కలు ఆడి చివరికి ఆ 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి మనందరం తెలుసు. తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు శరవేగంగా రాజధాని పనులు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు శాశ్వతమైనటువంటి భవనాలతో శాసనసభను, కౌన్సిల్ను, సచివాలయాన్ని, హైకోర్టును, డీజీపీ కార్యాలయాలను, తర్వాత దాదాపు 90% మంత్రులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ అన్ని కూడా ఆయన నిర్మాణం చేస్తారు. మొదటిసారి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇది మునిగిపోతుంది రాజధాని, కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉంది ఇప్పుడు కట్టేటువంటి రాజధాని, ఇది మునిగిపోతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. పరివాహక ప్రాంతము దాని నిర్వచనం ఏంది? నది నుంచి 100 మీటర్ల వరకు మాత్రమే పరివాహక ప్రాంతం. అది కరకట్ట కంటే లోపలనే వస్తుంది. కృష్ణానది నుంచి కరకట్ట లోపలనే 100 మీటర్లు వస్తుంది. అక్కడ కట్టడంలే. ఇప్పుడు కట్టేటువంటి రాజధాని అంటే కొత్తగా అన్ని రకాలైనటువంటి వసతులతో ప్రపంచంలోనే మరి అన్ని రాష్ట్రాల కంటే కూడా, చాలా దేశాల కంటే కూడా ప్రముఖంగా కడతా ఉండేటువంటి రాజధాని కృష్ణానదికి 6 కిలోమీటర్ల అవతల కడతారు. ఆయన చెప్పింది పరివాహక ప్రాంతం, అది 100 కిలోమీటర్లే. కానీ ఇప్పుడు కట్టేటువంటి రాజధాని 6 కిలోమీటర్ల అవతల కడుతున్నారు కృష్ణానదికి. అది మునిగిపోతుందని చెప్తాడు. మరి అదే మునిగిపోతే కృష్ణానదికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఒక 1 కిలోమీటర్ లోపలనే ఉంది. మరి దానికి ఏం చెప్పాలి? మరి జగన్మోహన్ రెడ్డి ఇల్లు 1 కిలోమీటరే ఉండేది. మరి అది మునిపోదా? ఆయన నివాసం ఉండేటువంటి తాడేపల్లి మునిపోదా? తర్వాత ఉండవల్లి మునిపోదా? మరి తాడేపల్లి, ఉండవల్లి 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవి మునిపోలేదు. నేను రాలేదు అక్కడ అంటే ఏమి? ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అభాసపాలు అయిపోయినాను, పార్టీ భ్రష్టు పట్టింది, ఎవరు నమ్మడం లేదు. కాబట్టి కొత్తగా తగరారు పెడితే, పాత విషయానికే కొత్త తగరారు పెడితే ప్రజల ఆలోచన అంతా కూడా దానికి మారిపోతుంది. ఇది మర్చిపోతారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం అనేటువంటి ఒక కుట్రతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయానికి వచ్చేప్పుడు అది ఆల్రెడీ గత టీడీపీ ప్రభుత్వంలోనే మల్యాల దగ్గర, తర్వాత ముచ్చుమరి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డిపాడు నుంచి
నీళ్లు తీసుకునే దానికోసము చంద్రబాబు నాయుడు గారే అవన్నీ పనులు మొదలు పెట్టారు. మలయాళ దగ్గర నుంచి పనిచేస్తా ఉంది. ముచ్చుమర్రి దగ్గర వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అక్కడ కృష్ణానది నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే దానికోసము రోజుకు 3 TMCల చొప్పున ముచ్చుమర్రి బనకచెర్ల లిఫ్ట్ నుంచి రోజుకు 3 TMCలు 100 రోజులు వరదలు వచ్చేటువంటి కాలంలో తీసుకునే దానికోసము ఆయన మొత్తం అంతా కూడా దాన్ని తయారు చేసి మొదలు పెట్టాడు. అంటే బనకచెర్ల ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ అది కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని చెప్పి ఆ ముచ్చుమర్రికి దిగువన సంగమేశ్వరం అనేటువంటి ఒక స్థలంలో మళ్ళా ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలు పెట్టాడు. కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే పర్యావరణ అనుమతులు కానీ, లేకపోతే జలశక్తి అనుమతులు కానీ, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అనుమతులు కానీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు కానీ కొత్తగా తీసుకోవాల్సి వచ్చింది. అవి లేకుండా ఆంధ్ర మొదలు పెట్టాడు కాబట్టి అది హరితటిపులలో స్టే వచ్చి అది మొదలు పెట్టినటువంటి సంవత్సరం లోపలనే ఆగిపోయింది. 2020లో ఆయన అధికారంలోకి వచ్చింది 2019. అది హరిత ట్రిబ్యునల్లో స్టేట్ ద్వారా ఆగిపోయింది 2020లో. హరిత ట్రిబ్యునలే కాదు, కేంద్ర ప్రభుత్వమే ఆపేసింది, జలశక్తి శాఖనే ఆపేసింది. దానివల్ల తెలంగాణ నుంచి లేకపోతే మిగతా ఫిర్యాదులు రావడము, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఏ క్లియరెన్స్ లేవు కాబట్టి జలశక్తి శాఖ కూడా ఆపని చెప్పింది, అయిపోయింది. అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది, దానికి 3,000 కోట్ల రూపాయలు డబ్బు శాంక్షన్ చేసినారు. అప్పు తెచ్చి 1000 కోట్లు బిల్లు చెల్లించినారు. ఆ పనులు కూడా ఏం చేశారు, స్ట్రక్చర్స్ నిర్మాణాలు ఉండే తోలుకోకుండా మట్టి పనుల్లో డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి గబగబా చేసి 1000 కోట్లు బిల్లు చేస్తున్నారు. ఒక వైసీపీ మంత్రికి సంబంధించినటువంటి కంపెనీ. అంతవరకు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడును వెలుపు చేసే టైంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాజశేఖర రెడ్డి గారి అనుచరులు కానీ వాళ్ళు కూడా గబగబా మట్టి పనులు చేసి డబ్బులు ఎక్కువ వస్తాయని బిల్లులు తీసుకొని అక్కడ బ్రిడ్జీలు ఇటువంటి స్ట్రక్చర్లన్నీ కూడా పోతిరెడ్డిపాడు దగ్గర వదిలిపెట్టారు అప్పట్లో కూడా. లేకపోతే ఇంకా బాగా బ్రహ్మాండంగా మనకు గాలేరు దగ్గరికి కానీ, SRPCకి కానీ, లేకపోతే గండికోట, మైలవరం ఇవన్నీ నీళ్లు బాగా వచ్చేది. ఆ స్ట్రక్చర్స్ లేకపోవడంతో అడ్డం పడడంతో అక్కడ ఆ పక్కకు పోయేదానికి లేక ఆ కట్టలు కట్టారు కాబట్టి నీళ్లు రాలేదు. ఈరోజు ముచ్చుమర్రి దగ్గర ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి లిఫ్ట్కు అదనంగా ఇంకా 1-2 లిఫ్ట్ మొదలు పెట్టింటే ఈ రోజు పర్యావరణ అనుమతుల సమస్య కాదు, తెలంగాణ సమస్య కాదు, బడ్జెట్ కూడా చాలా తక్కువలోది పూర్తి అయింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు. ముచ్చుమర్రి ఆయన మొదలు పెట్టినారు కాబట్టి పేరు రాకూడదు, అమరావతి ఆయన మొదలు పెట్టినారు కాబట్టి పేరు రాకూడదు, 3 రాజధానులు అని చెప్పి చంద్రబాబు చేయాల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మైలవరం మండలంలో కడప స్టీల్ ప్లాంట్లను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ మొదలు పెట్టాడు. ఆయన అక్కడికైతే పేరు వస్తాడని చెప్పి దాన్ని తీసుకొచ్చి జంబలగూడ మండలానికి దాని లొకేషన్ మార్చినాడు. ఇప్పుడు కూడా ముచ్చుమర్రి లిఫ్ట్ను ఆ లొకేషన్ ఆ స్థలాన్ని తీసుకొని వచ్చి సంగమేశ్వరం దగ్గర కట్టి అది కొత్త ప్రాజెక్టు, రాయలసీమకు నిలిచే ప్రాజెక్టు అని చెప్పి ఒకవైపు డబ్బులు అవినీతిగా 1000 కోట్లు కొట్టేసడానికి కోసము, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా తుడిచేసడానికి కోసము, మూడో వైపు నేనే రాయలసీమకు భగీరథుడు అని చెప్పి ప్రచారం చేసుకున్న దానికోసం చేయడం వల్లనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు లేక 2020లోనే ఆగిపోయింది. అప్పు తెచ్చారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు, అప్పు తెచ్చి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ముచ్చుమర్రి దగ్గర కంటిన్యూ చేసింటే అసలు కొన్ని 100 కోట్లతో కూడా అవసరం లేదు. అది ఆల్రెడీ మొదలు పెట్టేది కాబట్టి దానికి కొత్తగా పర్యావరణ అనుమతులు, మిగతా అనుమతులు కూడా అవసరం లేదు. మన తెలంగాణ నుంచి కానీ, మిగతా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, హరిత ట్రిబ్యునల్ నుంచి కానీ ఎక్కడ కానీ సమస్యలు వచ్చేది కాదు. కాబట్టి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది ఆయన జగన్మోహన్ రెడ్డి. అది హరిత ట్రిబ్యునల్ అయిపోయిన తర్వాత ఆయన ప్రభుత్వం 3.5 సంవత్సరం ఉండింది. ఆ 3.5 సంవత్సరంలో నువ్వు ఎందుకు హరిత ట్రిబ్యునల్కి పోయి
స్టే వెకేట్ చేయించలేదు. తర్వాత ఈరోజు రాజధాని ఓడిపోయిన తర్వాత అమరావతి రాజధానిని ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజులు సంవత్సరం జరిగేటప్పటికీ ఇది మునిగిపోతాడంట. మరి రాయలసీమనే ముంచేసినావు, రాష్ట్రాన్ని ముంచేసినావు, రాష్ట్ర ప్రజలను ముంచేసినావు, పథకాలు ముంచేసినావు, ప్రాజెక్టులు ముంచేసినావు, అభివృద్ధి ముంచేసినావు, ఉపాధి ముంచేసినావు, పరిశ్రమలు ముంచేసినావు, ఉద్యోగాలు ముంచేసినావు. మొత్తం హోల్సేల్గా ఈ రాష్ట్రాన్ని రాయలసీమలో నేను ముంచేసి ఇప్పుడు అమరావతి ఉండిపోతారని చెప్పి కొత్తగా ఏ విధంగా చేస్తారు. మద్రాసు ఐఐటి వాళ్ళు నీకు రిపోర్ట్ చేయలేరా? ఇది మునిగిపోదు బాగుందని చెప్పి రిపోర్ట్ చేయలేరా? అంతకంటే నీ పార్టీ నువ్వు నిపుణులుగా. కాబట్టి ప్రజలు ఒకటే కోరుతున్నాం, ఈరోజు అమరావతి మునిగిపోతాదంటున్నావు. సరే, ఇప్పుడు ఈ 5 ఏళ్ల టర్మ్లో మొత్తం నిర్మాణాలన్నీ పూర్తి చేస్తాం. దాదాపు 50 కోట్లు, 60 కోట్లు, 1,00,000 కోట్లు నిర్మాణాలకు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఖర్చు అవుతుంది. నువ్వు వస్తానే చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అమరావతి రాజధాని మునిగిపోతావు, పీకేస్తావా, వదిలిపోతావా? అంటే ఆయన ఆలోచన ఎట్లుందంటే, ప్రజావేదికను ఏ విధంగా కూర్చున్నానో మళ్ళా అధికారంలోకి వచ్చి అమరావతిని కూడా అదే విధంగా కూర్చాలనేటువంటి ఒక దుష్టబుద్ధితో, ఒక విధ్వంస ఆలోచనతో ఆయన ఉంటాడు. ఈరోజు అమరావతి పనులతో కొన్ని వేల మంది, లక్షల మందికి పనులు దొరుకుతాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు బతుకుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు బతుకుతున్నారు. అక్కడ భూముల విలువలు పెరిగినాయి. ఈ దశలో మొత్తం రియల్ ఎస్టేట్ కానీ, మరి పనిచేసేటువంటి కార్మికులు కానీ, రైతులు కానీ బాగుపడకుండా దాన్ని కుప్పకూర్చేటువంటి ఆలోచన ఒకవైపు, మరొక వైపు లిఫ్ట్ ఇరిగేషన్ పైన వచ్చేటువంటి చనిపోయిన రూపుమాపుకునే దానికోసమే ఈ కుట్రలు పడుతున్నారు. ఇది నమ్మొద్దని చెప్పి అతనికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మహిళలకు ఎంతో మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నది. ఉదాహరణకు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, అలాగే ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మరలా మహిళలకు ఒక తీపి కబురు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదే పొదుపు మహిళలకు ఆన్లైన్లో రుణాలు పొందే సదుపాయం కల్పించబోతున్నారు. దీనివల్ల మహిళలు బ్యాంకు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే తప్పుతుంది వాళ్ళకు. మన రాష్ట్రంలో 1,13,00,000 మంది పొదుపు మహిళలు ఉన్నారు. 26,000 కోట్ల రూపాయలు రుణం వాళ్ళు సమకూర్చుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను, ముఖ్యంగా మహిళలను తయారు చేయాలనే ఆయన ఆలోచన. మరి మన చంద్రబాబు నాయుడు గారు గాడి తప్పినటువంటి మన రాష్ట్రాన్ని, విధ్వంసం అయినటువంటి మన రాష్ట్రాన్ని ఆయన ఈ 2 ఏళ్ల కాలంలో గాడిలో పెడితే, మరి వైఎస్ఆర్సిపి ఆ ఇమేజ్నన్నీ దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో రోజుకొక బురద చల్లడ కార్యక్రమం తీసుకున్నారు. ఉదాహరణకు మీరు తీసుకుంటే, ఒక 2 రోజులు కిందట తిరుమలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఖాళీ మద్యం సీసాలు తీసుకొని పోయి తిరుమలలో వేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ఫిట్ ఫర్ గవర్నెన్స్. ఆయన బురద చల్లాలా, ఆయన మీద ఏదో ఒక నెపం నెట్టాలా అనే కార్యక్రమంతో వాళ్ళు ఈ పని చేశారు. దీన్ని లోతైన దర్యాప్తు చేసినాక బట్టబయలైంది. ఏమని? ఈ పని చేసింది వైఎస్ఆర్సిపి కార్యకర్త అని. ఇది ప్రచారం చేసేదానికి
వైఎస్ఆర్సీపీ ఛానళ్ళు కానీ వాళ్ళ పేపర్ కానీ ఎంతో తాపత్రయపడింది. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని రెండు పాదాల మీద అంతే అట్లా డెవలప్మెంట్ మీద సంక్షేమం మీద నడుపుతూ ఉంటే ఇది ఓర్చుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు రోజుకొక బురద చల్లుతూ ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే ఒక కుట్ర పన్నుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం.